హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ అండ్ జెన్యూన్ కెరీర్ ఇన్ఫో కోసం మన ఛానల్కి స్వాగతం. నేను మీకోసం డైలీ ఫ్రెష్ జాబ్ నోటిఫికేషన్స్ సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడు మనం అమెజాన్లో వచ్చిన లేటెస్ట్ జాబ్ ట్రాన్స్పోర్టేషన్ రిప్రజెంటేటివ్ L2 గురించి కంప్లీట్గా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ జాబ్ రోల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ రోల్లో మెయిన్గా అమెజాన్ మరియు వెండర్స్ మధ్య కమ్యూనికేషన్ హ్యాండిల్ చేస్తారు. వెండర్స్ అంటే ఎవరంటే గూడ్స్ పంపించే వాళ్ళు. నువ్వు ఆ ప్రాసెస్ స్మూత్గా జరగడానికి కోఆర్డినేషన్ చేస్తావు. సో ఇది మోస్ట్లీ బ్యాక్ అండ్ ఆపరేషన్ జాబ్. కాల్స్ కన్నా సిస్టమ్ అండ్ ఈమెయిల్ వర్క్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి నాన్ వాయిస్ టైప్ జాబ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇక జాబ్ డిస్క్రిప్షన్ ఏముందంటే, జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే వెండర్స్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయాలి, ఇన్వెంటరీ ఇన్బౌండ్ ప్రాసెస్ మేనేజ్ చేయాలి, షిప్మెంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయాలి, అలాగే అపాయింట్మెంట్స్ ఇష్యూని క్లియర్ చేయాలి, ఇంకా ఫ్రీట్ కాస్ట్ రెడ్యూస్ చేయడానికి సజెషన్స్ ఇవ్వాలి అని కూడా మెన్షన్ చేస్తారు. అంటే గూడ్స్ మూవ్మెంట్ స్మూత్గా జరగడానికి నువ్వు బ్యాక్ ఎండ్లో మేనేజ్ చేస్తావు. సో ఇది జాబ్ డిస్క్రిప్షన్ అన్నమాట. ఓకే, కీ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. సో రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెప్పారు. కమ్యూనికేషన్ ప్రొఫెషనల్గా ఉండాలి, అండ్ కస్టమర్స్ అండ్ డెలివరీ పార్ట్నర్స్కి ఫాస్ట్ సర్వీస్ ఇవ్వాలి, సెన్సిటివ్ ఇష్యూస్ని హయ్యర్ టీమ్కి ఎస్కలేట్ చేయాలి, టైం మేనేజ్మెంట్ మెయింటైన్ చేయాలి, అలాగే పర్ఫార్మెన్స్ టార్గెట్స్ మీట్ చేయాలి, అండ్ లాజికల్ రీజనింగ్ యూజ్ చేస్తే సొల్యూషన్ ఫైండ్ చేయాలి. సో ఇది మన కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ మన బేసిక్ క్వాలిఫికేషన్ చూస్తే ఎనీ డిగ్రీ ఉంటే అప్లై చేయొచ్చు. కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే కస్టమర్ ఇష్యూ క్లియర్గా అర్థం చేసుకోవాలి, టీంలో కూడా వర్క్ చేయాలి, ఇండివిజువల్గా కూడా వర్క్ చేయాలి. సో కంప్యూటర్ నాలెడ్జ్ లైక్ విండోస్, అవుట్లుక్, వర్డ్ అండ్ ఇంటర్నెట్ యూస్ రావాలి. అలాగే టైపింగ్ స్కిల్స్ కూడా అడుగుతున్నారు మనకి ఇందులో. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ చూస్తే మనం ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్లో లాజిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అడ్వాంటేజ్ అని చెప్పారు. అంటే ఎక్సెల్ నాలెడ్జ్ ఉంటే కొంచెం ప్లస్ పాయింట్ లా చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అని మెన్షన్ చేయలేదు, బట్ ఉంటే కొంచెం బాగుంటుందని చెప్తున్నారు అంతే. ఓకే, అండ్ జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి హైదరాబాద్ అని మెన్షన్ చేశారు. వర్చువల్ ఆప్షన్ కూడా ఉంది, కాబట్టి సిస్టమ్ బేస్డ్ వర్క్ ఉంటుంది అని అర్థం. ఓకే, సో ఫ్రెండ్స్, ఓవరాల్ చూస్తే ఇది అమెజాన్లో నాన్ వాయిస్ టైప్ బ్యాక్ అండ్ ఆపరేషన్స్ జాబ్. ఫ్రెషర్స్కి మంచి ఆపర్చునిటీ. కమ్యూనికేషన్స్ అండ్ సిస్టమ్ వర్క్ కంఫర్టబుల్గా ఉంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి